నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రైట్, అంటే ప్రభ గారు లాంటి వాళ్ళు పాతతరం వాళ్ళని ఈ కాలంలో మళ్ళీ కొత్తగా సినిమాల్లోకి తీసుకుంటే వారికి తగ్గ క్యారెక్టర్స్ దొరుకుతాయా, లేకపోతే ఆనాటి ఆ నటీమణులకి ఇంకా ఆదరణ దక్కుతుందంటారా? మంచి ప్రశ్న వేశారు. ప్రభే కాదండి, ఇప్పుడు ఈవెన్ మీరైనా సరే సినిమా యాక్టింగ్కి కావలసినటువంటి దేవుడిచ్చిన వరాలు రెండండి. కనుముక్కు తీరు బాగుంటే ఎవరైనా బాగుంటారు. నీకు నవరసాలు పలికించేది ఆ కళ్ళే. కళ్ళు లేకుండా ఇలా ఉన్నాననుకోండి, అక్కడి నుంచి ఏ డైరెక్టర్ ఏం చేయలేడు, కష్టం. అలాగే ఏలు కళ్ళుండి నటించగలిగిన వాళ్ళు ఒక్కరే ఉన్నారు. ఎవరో చెప్పండి? మీరే చెప్పాలి. రజనీకాంత్. ఓకే. ఇప్పుడు కళ్ళు ఇలా ఉంటాయి కానీ ఆ కళ్ళతోనే అలా మెరుపులు మెరిపించి బ్రహ్మాండంగా ఆయన ఇంత సూపర్ స్టార్ అయిపోయాడు అన్నమాట. లేకపోతే మాత్రం కనుముక్కు, ఆయన ముక్కు బాగుంటుంది, ఇంచుమించు ఎన్టీ రామారావు ముక్కులా ఉంటుంది అన్నమాట. కను కొంచెం చిన్నది ఉంటాయి కానీ ముక్కు ఉంటుంది. ఆ చూపులు కూడా దాని డామినేటింగ్గా ఉంటాయి అన్నమాట. అలాగే ఇక ప్రభ ఇప్పుడు ఎంత బాగుంది, చాలా 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 ఫిట్ ఫర్ ది ఆర్టిస్ట్ అండి. మంచి శరీరం ఎక్కడ ఫాగ్ అవ్వలేదు, కనుముక్కు తీరు బాగుంది, ఆ వాచకం ఎక్కడ కొంచెం దెబ్బతినలేదు, చాలా బాగుంది అన్నమాట. బాగుండి తెర మీద మనం చూసిన తర్వాత ఏమిటి అలా బాగాలేదురా అని అనుకునేలా లేదు. ఓకే. నీకు ఎస్ఆర్ లక్ష్మి వీళ్ళున్నారంటే వాళ్ళ చివరి రోజుల్లో కొన్ని అలవాట్లకి బానిసలు అయిపోయారు. తర్వాత కొత్తగా పాన్ బరాకు అలవాటు రావడం, పాన్ బరాకు ఇవన్నీ ఉన్నాయి కదా గోవాలోను, వాటికి అలవాటు పడ్డారండి చాలామంది. దాంతో పళ్ళన్నీ నల్లగా అయిపోయి ఇంకా మాట్లాడలేక వాళ్ళు కొంతమంది పాడయ్యారు. పెద్ద సూపర్ స్టార్స్తో సైతం ఈ ఒక్కప్పుడు ఈ గోవాలు రోజుకు ఒక 50 మింగేసి వాళ్ళు మొత్తానికి విధంగా పాడైపోయాయి. ఓకే. అయితే నాకు తెలిసినంత వరకు ప్రభ గారు శృతి మించి కానీ లిమిట్ దాటి ఎక్కడ నటించడంలో కానీ, సాధారణంగా ఆ కాలంలో కూడా కొంతమంది నటీనటుమణులు కొంచెం శృతి మించి డాన్స్ చేసిన పాటలు చాలా ఉన్నాయి ఆ కాలం హీరోయిన్లు కూడా. కానీ ప్రభ గారికి ఎక్కడా కూడాను ఒక స్థాయిని దాటి స్కిన్ షో ఎక్కడ చేసినట్టు నేను ఎక్కడ దాఖలా లేదు. అంటే ప్రభ అడగడానికి భయపడేవాళ్ళ, లేకపోతే ఆమె చేయడానికి ఇష్టం ఉండేది కదా? లేదు, ప్రభ చాలా చాలా ఫ్లెక్సిబుల్ ఆర్టిస్ట్ అండి. రంగనాథ్తో ఎంత అటాచ్మెంట్ ఉండేదో చంద్రమోహన్తో అంత అటాచ్మెంట్ ఉండేది, మురళీమోహన్తో అంత అటాచ్మెంట్ ఉండేది, గిరిబాబుతో కూడా అంత అటాచ్మెంట్ ఉండేది. వీళ్ళందరూ ఏడిపించేవాళ్ళు. రంగనాథ్ వీళ్ళందరూ, గిరిబాబు, మురళీమోహన్, చంద్రమోహన్ వీళ్ళందరూ మాధవ రంగారావు ఏడిపించేవారు అన్నమాట. అయితే ఎక్కడ కూడా మనసులో పట్టించుకునేది కాదు, సరదాగా వాళ్ళతో పాటు ఉండేది. ఇప్పుడు మామూలుగా ఆవిడకి ఏంటంటే వీళ్ళతో కాలక్షేపం చేయడం ఒక ఆనందం. దాంతో ఏది తెప్పించుకొని తిన్నాం. అయితే వీళ్ళు కొల్లేరు కదా, పక్కనే ఉంటుంది వాళ్ళ ఊరు. అక్కడ కొల్లేరు నుంచి చేపలు తెస్తారు. అవి చాలా మంచి వెరైటీ చేపలు అన్నమాట. అవి పులుసు వండించి తీసుకొచ్చేది. అలా మా సినిమా షూటింగ్లో కూడా ముద్దుల చెల్లెల్లో ఒక క్యారియర్తో పులుసు తీసుకొచ్చిందన్నమాట. రంగనాథ్, మురళీమోహన్, ముచ్చళ్ళన్న, నేను అందరం బాగా తిన్నాం. మంచి స్నేహపాత్రురాలు అన్నమాట. ఎవరిని అకారణంగా మాట్లాడేది కాదు, ఎవరు అకారణంగా మాట్లాడినా పట్టించుకునేది కాదు. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.